మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు వందములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు మనం ధ్యానించుకోబోయే అంశం ఏంటంటే, చూడండి, చాలామందిలో ఏంటంటే అబద్ధాలు ఆడటం పరిపాటి అయిపోయింది. అబద్ధాలు ఆడిన వాళ్ళు ఎవరు లేరండి. మేము అబద్ధాలు ఆడటం లేదు అని అంటే కనుక నేను మాత్రం నమ్మను. ప్రతి ఒక్కరు అబద్ధాలు ఆడేవాళ్ళే. ఏదో చిన్న విషయంలో, పెద్ద విషయాలు ఏం అవసరంలా. చిన్న విషయంలో అబద్ధం ఆడినా కూడా అది తప్పే, అది పాపమే. ఇక్కడ చూడండి, ప్రకటన గ్రంథం 27వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండంలో పాలు పొందెదరు. అబద్ధికులందరూ ఎక్కడ పడతారంట? అగ్నిగుండములో, మండు గుండములో పాలు పొందెదరు. ఇది అంశం ఏంటంటే అబద్ధము, అగ్నిగుండము అంశం. అబద్ధము, అగ్నిగుండం. అబద్ధాలు చెప్పేవారందరూ నరకానికి వెళ్తారని మనము చెప్పుకున్నాం. ఇప్పుడు అబద్ధాలు చెప్పేవారందరూ ఎక్కడికి పోతారంట? నరకానికి వెళ్తారని. అది చూడండి, ఒకసారి నేను బాప్తిసం పొందుతున్నామని చెప్పిన ఒక వ్యక్తిని అడిగా. బాప్తిసము పొందుతున్నానని చెప్పిన వ్యక్తిని అడిగాను, ఏంటంటే నీ పాపాలన్నీ దేవుని దగ్గర ఒప్పుకున్నావా అని. బాప్తిసం పొందేటప్పుడు ఏం చేయాలి? మనము ముందు మన పాపాలన్నీ కూడా ఒప్పుకోవాలి, అంతే కదా. పాపాలు ఒప్పుకోకుండా బాప్తిసం పొందుకుంటారా? లేదు. కాబట్టి అతను తడుముకోకుండా ఏం చెప్పాడంటే, నేను అలాంటి వాడిని కాదండి, నేనే పాపం చేయలేదండి అంటున్నాడు. నేనే పాపము చేయలేదు అంటున్నాడు. అలాంటి వాడు కాదంట, ఏ పాపం చేయలేదంట. కనుక పాపం అంటే అతని ఉద్దేశం ఏంటంటే, చాలామందిలో పాపం అంటే వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే నరహత్య, దొంగతనము, వ్యభిచారము, ఇవన్నిటిని వీళ్ళు పాపాలుగా పరిగణిస్తారన్నమాట. ఇవి కాదండి పాపం అంటే. వీటిని కూడా వీటిని బట్టి నేను అలాంటి వాడిని కాదు అంటున్నాడు. కాబట్టి అయితే పుట్టుక క్రైస్తవులు కూడా నేనే పాపం చేయలేదని చెప్తున్నారు. పుట్టుక క్రైస్తవులు ఏం చేస్తున్నారు? నేనేం పాపం చేయలేదండి అని చెప్పేవారుగా ఉన్నారు. దేవుని వాక్యము చిన్న విషయాలను ఎంతెంతగా ఖండించి హెచ్చరిస్తుంటే, మనమేమో పాపం చేయడం లేదని భ్రమపడటం వల్ల నరకానికి మనుషులు పోతున్నారు. నేనేం పాపం చేయలేదని చెప్పుకోకూడదు. మనము పాపము చేసిన వారమే. దావీదు అంటాడు కదా, నేను పాపంలోనే నేను పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి గర్భమున ధరించెను అంటాడు కదా. కనుక ఈ విధంగా నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడనని బైబిల్ చెప్తుంటే, ఇంకా మారుమనసు పశ్చాత్తాపం ఏంటని ప్రశ్నించేవారు కొందరు. నిన్ను నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడును అంటే, నువ్వు నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడునని చెప్తుంటే, ఇంకా ఏంటి మారుమనసు, ఇంకా ఏంటి పశ్చాత్తాపం అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఇలా ప్రశ్నించేవాళ్ళు కూడా ఉన్నారు. మన దేశంలో అబద్ధం అనేది కేవలం ఒక అలవాటు అయిపోయింది. మీరు ఎవరినన్నా అబ్జర్వ్ చేయండి, ఒక అలవాటు అయిపోయింది. ఈ యొక్క ఏంటి అబద్ధం అనేది అలవాటు అయిపోయింది. కానీ పాపం ఎంత మాత్రం కాదు. ప్రత్యేక సందర్భంలో అబద్ధం ఆడచ్చు, ఇది పాపం కాదు. కానీ ప్రత్యేక సందర్భాల్లో అబద్ధం ఆడచ్చంట. అంటే మిగిలిన సమయాలు అబద్ధం ఆడక్కర్లేదు, కానీ ప్రత్యేక సమయాలు అబద్ధం ఆడచ్చంట. చూడండి, వివాహాల విషయాల్లో కూడా అబద్ధాలు ఆడేస్తూ ఉంటారు. ఇది 100 అబద్ధాలు చెప్పి ఒక పెళ్లి చేయాలని అంటారు. ఇది అబద్ధం కాదు, ఇది పాపం కాదు. కనుక ఇది ఒక లోకోక్తి అయిపోయింది. కానీ పరిశుద్ధులైన దేవుని దృష్టిలో అది నరకానికి తీసుకువెళ్ళేంత ఘోర పాపం అనే ఎవరికని తెలుసా? అది నరకానికి తీసుకువెళ్ళేంత ఘోర పాపం. అది ఘోర పాపం, నరకానికి తీసుకువెళ్ళేంత ఘోర పాపం. కనుక
అబద్ధము నాకు అసహ్యము, అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలబడని ప్రభు ఖచ్చితంగా చెప్తున్నాడు. అబద్ధము నాకు అసహ్యం, అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలబడు అని ప్రభు ఖచ్చితంగా చెప్తున్నాడు. కొందరి దృష్టిలో చిన్న పాపం పెద్ద పాపం అని కూడా ఉంటుంది అనమాట. చిన్న పాపం మాత్రమే, ఇది చిన్నదేనండి పాపం, చిన్న పాపమే. చిన్న పాపం లేదు పెద్ద పాపం లేదు, పాపం పాపమే, పాపం పాపమేనండి. చిన్న పాపం ఏంటి పెద్ద పాపం ఏంటి? కనుక పరిశుద్ధుడైన దేవుని దృష్టిలో పెద్ద పాపము చిన్న పాపం తేడా లేదు. చూడండి, నిర్గమకాండం 23:7 చూస్తున్నట్లయితే అబద్ధములకు దూరముగా ఉండమని నిర్గమకాండం 23:7 చెప్తుంది. అబద్ధములకు దూరముగా ఉండుము అని. అదే కొలస్సీలు రాసిన పత్రిక 3:9 చూస్తున్నట్లయితే ఒకరితో ఒకడు అబద్ధమాడుకుడి. పెద్దవాళ్ళు కూడా అబద్ధాలు ఆడుతున్నారండి, అబద్ధాలు. కాబట్టి ఒకరితో ఒకడు అబద్ధములాడుకుడి, ప్రాచీన స్వభావమును ప్రత్యర్థించుడి. ఈ అబద్ధానికి జనకుడెవరు అంటే సైతానని దేవుని వాక్యం చెప్తుంది. సైతానే ఈ అబద్ధానికి జనకుడెవరంటే సైతాను. కనుక అబద్ధాలను ప్రేమించి వాటిని విడిచిపెట్టని వారు వారి తండ్రితో పాటు నరకంలో నివసిస్తారు. వారి తండ్రి ఎవరు? సాతానే. ఎవరైతే అబద్ధం ఆడుతున్నారో, అబద్ధం ఆడుతూ జీవిస్తున్నారో వారు తండ్రితో పాటు ఎక్కడ జీవిస్తారు? నరకంలో జీవిస్తారు. మరి సైతాన్ ఎక్కడున్నాడు? పాతాళంలో తోయబడ్డాడు కదా, అక్కడ నివసిస్తారు వాళ్ళు. కనుక ఈ మాటలన్నీ మనము గమనించుకోవాలి. మనం ఏం చేస్తున్నామో ఏంటి అనేది మనం గమనించుకునే వారిగా ఉండాలి. నీవు కనుక ఈ అబద్ధాలకు బానిస అయితే దాని భయంకరత్వాన్ని గ్రహించి ఈరోజే వాటిని మనం ఏం చేయాలి? స్వస్తి చెప్పేవారిగా ఉండాలండి. ఏమన్నా మనం వాక్యం వింటున్నాం, ప్రతి వారం వాక్యం వింటున్నాం, అనేక చోట్ల వాక్యం వింటున్నాం, ఇవన్నీ మనకు తెలుసు. కానీ వీటిని మాత్రం మనం విసర్జించేవారిగా ఉండట్లేదు. అబద్ధాలే, వాక్యమే అయిపోతుంది. అదేవిధంగా దేవుని వాక్యంలో అన్నయ్య సపర్యాల గురించి చూస్తాం, అది మనకు తెలిసిందే. అపొస్తలుల కార్యం 5వ అధ్యాయంలో వారు కూడా అబద్ధం ఆడారు, ఏమైపోయారు? అది కూడా మనకు తెలిసిందే. కాబట్టి ఈ విధంగా గెహాజీని చూస్తాం. గెహాజీ కూడా ఏం చేశాడు? మరి డబ్బు కాసుపడి పరిగెత్తాడు నయమాని వెంట. ఏమయ్యాడు? ఏం సంపాదించుకున్నాడు? కుష్టును సంపాదించుకున్నాడు. ఎందువల్ల? అబద్ధం అంటాం వలన. అబద్ధం అంటే ఎంత భయంకరమైంది అనేది ఒక్కసారి గ్రహించడానికే మీకు తెలియజేస్తున్నాను అంతే. కనుక అనుదిన జీవితంలో ఈ పాపానికి రక్షణ లేని వారు మాత్రమే కాదు, విశ్వాసులు కూడా బానిసలైపోతున్నారు. ఈ పాపానికి రక్షణ లేని వారు మాత్రమే కాదు, విశ్వాసులు కూడా బానిసలైపోతున్నారంట. దేనికి? అబద్ధానికి. విశ్వాసులు కూడా, మీ విశ్వాసులమో అని చెప్పుకున్న వారు కూడా బానిసలైపోతున్నారు. ఇది ప్రభుకి ఎంతో దుఃఖకరము. దేవుని వాక్యం ఎంతో తెలిసి సేవ కూడా చేస్తున్నాం అని చెప్తూ అబద్ధాలు ఆడేవాడు కూడా ఉన్నారండి. మేము దేవుని వాక్యం చేస్తున్నామండి, పెద్ద మరి సంఘాల్లో చేస్తున్నామండి అని చెప్పేవారు కూడా అబద్ధాలు చెప్పేవాళ్ళు ఉన్నారండి. అబద్ధాలు చెప్పేవారు ఉన్నారు. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, కొంతమంది అజ్ఞానులైన స్త్రీలు ఏదైనా విషయంను ఇతరులు అడిగినప్పుడు అబద్ధం చెప్పకూడదు కదండి అని ఇతరుల ప్రార్థన కొరకు చెప్పిన అంశాలను అందరికీ చెప్తారు. అబద్ధం చెప్పకూడదండి అని ఏం చేస్తారు? ఇతరులు అడిగినప్పుడు అబద్ధం చెప్పకూడదు కదండి అని ఇతరుల ప్రార్థన కొరకు చెప్పిన అంశాలను అందరికీ చెప్పేస్తారు. అంటే వారి యొక్క అంశాలను చెప్తారు కదా, వారి విషయాలను చెప్తారు కదా ప్రార్థన చేయమని. ఆ అంశాలన్నీ ఏం చేస్తారు? వీళ్ళు అందరికీ చెప్పేస్తారు అన్నమాట. ఇది నమ్మక ద్రోహం కదా. వారు ఏదో విషయం చెప్పారు,
ప్రార్థన చేయండి దీని విషయంలో అని. కొంతమంది దాని విషయంలో కూడా ముందుకు రారు. ఈ విషయంలో ప్రార్థన చేయండి అని చెప్పడానికి ముందుకు రారు. ఎందుకంటే ఇదంతా పాస్టర్స్ ఏం చేస్తారు, రౌండ్ అయిపోతుంది, ఆల్ రౌండ్. కాబట్టి అందుకని చాలామంది కూడా ముందుకి రారు. ఈ విషయంలో ప్రార్థన చేయండి అని చెప్పడానికి ముందుకి రాలేకపోతున్నారండి. కనుక నీ పొరుగు వానితో వ్యాజ్యం ఆడవచ్చును కానీ పర్నిగుట్టు బయట పెట్టకము. పర్నిగుట్టు బయట పెట్టద్దు. నీ పొరుగు వానితో ఒకవేళ ఏదైనా చిన్న విషయంలో తగాదా వచ్చిందేమో, కానీ నీ పరుని గుట్టు మాత్రం నువ్వు బయట పెట్టకు. వారు ఏదో నమ్మి నీకు చెప్పారేమో, నువ్వు అందరికీ చెప్పొద్దు. అది వారికి ఇతరులకు చెప్పకూడదు. ఇది అదే సామెత 29లో మనము దేవుని వాక్యం చెప్తుంది, తేల నోట్లో నువ్వు గింజ నాగదని. తేల నోట్లో ఏమి తాగదంట, నువ్వు గింజ కూడా దాగదంట. విశ్వాసమైన స్త్రీలు కూడా రుజువు చేయడం విచారకరము. నువ్వు గింజ నానదని స్త్రీల నోట్లో విశ్వాసమైన స్త్రీలు కూడా రుజువు చేయడం విచారకరము. ఇతరుల విషయాలు ఎవరైనా నిన్ను అడిగితే జవాబు చెప్పడంలో జ్ఞానము కొరకు ప్రార్థించు. జవాబు చెప్పడంలో దేని కొరకు ప్రార్థించాలి? జ్ఞానము కొరకు ప్రార్థించు. అంతేగాని అనవసర విషయాలు చెప్పి గొడవలు తెచ్చుకోవద్దు. దేవుడు సమూయేలుకు చెప్పాడు, నువ్వు వెళ్ళి దావీదును అభిషేకించు అని సమూయేలుకు చెప్పాడు దేవుడు. నువ్వు వెళ్ళి ఎవరిని? నువ్వు వెళ్ళి దావీదును అభిషేకించని సమూయేలు చెప్పాడు. సౌలుకు తెలిసిందంటే నన్ను చంపుతాడని అప్పుడు దేవుడు అర్పించే పని కల్పించి ఆ సంగతే చెప్పన్నాడు. సమూయేలు అబద్ధం చెప్పకుండా దేవుని చక్కని పరిష్కారం చూపించాడు. శోధనతో పాటు తప్పించుకునే మార్గంను కలుగుజేయను. అంటే ఇదే అబద్ధం చెప్పకూడదన్న పట్టుదల దైవభయము నీకుంటే ఆయన తప్పిస్తాడు. అబద్ధం చెప్పకూడదనే పట్టుదల దైవ భయం ఉంటే ఆయన నిన్ను దాని నుండి తప్పిస్తాడు. అబద్ధం అంటే సత్యం కానిది, నిజం కానిది, ఉన్నది కాక వేరొకటి చెప్పుడా అని అనేక నిర్వచనాలు ఇవ్వబడినప్పటికీ సామెతలు 10:18 చెప్తుంది. ఏమని? అంతరంగమును పగ ఉంచుకున్నవాడు అబద్ధికుడు. అంతరంగములు పైకి బాగానే మాట్లాడతారు, ఏవో బాగున్నారండి అని పైకి బాగానే మాట్లాడతారు. మళ్ళీ లోపల వారికి వాళ్ళ మీద ఎంత కక్ష ఉంటుందో, ఎంత పగ ఉంటుందో, ఎంత ద్వేషం ఉంటుందో. మరి ఈ విధముగా అంతరంగమున పగ ఉంచుకున్నవాడు అబద్ధికుడు అని అంతరంగమును ఉంచుకుంటా అంటే లోపల కక్ష ద్వేషం ఉంచుకొని పైకి మామూలుగా ప్రవర్తించట. లోపల ఇవన్నీ ఉంచుకొని మామూలుగా ప్రవర్తిస్తూ ఉంటారండి. యోబు 36:13 చూస్తున్నాం. లోపల హృదయపూర్వకమైన భక్తి లేనివారు క్రోధమును ఉంచుకొందురు. భక్తి లేని వారు ఏమి ఉంచుకుంటారంట? క్రోధాన్ని ఉంచుకుంటారంట. అంటే కోపాన్ని ఉంచుకుంటారు భక్తి లేనివారు అని. నీ అంతరంగము మనుషులకు కనపడకపోవచ్చును కానీ నీ అంతరంగం, ఇప్పుడు నా అంతరంగం అనుకోండి, మనుషులకు కనపడకపోవచ్చు కానీ చూస్తున్నాడు దేవుడు చూస్తున్నాడు. నీ అంతరంగం మనుషులకు కనపడకపోవచ్చు కానీ దేవుని దృష్టికి మరుగైనది ఏది లేదు. ఆయన దృష్టికి మరుగైనది ఏది లేదు. కనుక ఈ రకమైన అబద్ధికుల జాబితాలో చేరకుండా పగ, కక్ష, ద్వేషమును విసర్జించి అందరితో సమాధానము, పరిశుద్ధతయు కలిగి ఉంటకు ప్రయత్నించండి. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 2:4 చూస్తే దేవుని వాక్యం చెప్తుంది. ఏమంటే, ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు. ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు అంటే ప్రభు మాకు తెలుసు, మా దేవుడు, మేము నమ్మాం అని చెప్పుకున్న వాళ్ళు చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొన్నవాడు ఏంటంట? ఇవన్నీ చెప్పుకుంటూ ఆయన ఆజ్ఞల్ని విసర్జిస్తారు. ఇలా
చెప్పుకునేవాడు, ఆజ్ఞలను గైకొన్నవాడు అబద్ధికుడు. అదే 4:20 కూడా చెప్తుంది ఏంటంటే, ఎవడైనా నేను దేవుని ప్రేమించున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడు. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నా అని చెప్పి తన సహోదరుని ద్వేషించేవాడు అబద్ధికుడు. నీకు ఇంట్లో ఉన్న సోదరుడు ఇష్టం లేదు, ఇంట్లో ఉన్న సోదరుడి మీద నీకు ప్రేమ లేదు, కానీ నీకు కనబడిన దేవుడిని నువ్వు ప్రేమిస్తున్నావా? నీకు కనబడిన దేవుడిని నువ్వు ప్రేమిస్తున్నావా? ముందు నీ ఇంట్లో ఉన్నవా నీ సోదరుడిని నువ్వు ప్రేమించేవారిగా ఉండు. కాబట్టి కనుక కీడు చేసిన వారిని క్షమించి ప్రేమించుట ప్రభువు నేర్పిన సూత్రం. కీడు చేసిన వారిని క్షమించి ప్రేమించుట ప్రభువు నేర్పిన సూత్రం. ప్రేమించండి. కీడు చేసిన వారిని క్షమించండి. ఒకవేళ మీకు ఏమైనా కీడు చేశారేమో వదిలిపెట్టేయండి. కీడు చేసిన వారిని క్షమించుట ప్రభువు నేర్పిన సూత్రం. ఇందుని బట్టి కేవలం అబద్ధం చెప్పిన వాడే అబద్ధికుడు కాదు, కానీ దేవుని ఆజ్ఞలను పాటించకుండా హృదయంలో ద్వేషం ఉంచుకుంటే మనం అబద్ధికులము. దేవుని ఆజ్ఞలను పాటించకుండా హృదయంలో ద్వేషం ఉంచుకుంటే మనము అబద్ధికులము. హృదయంలో మనం ద్వేషం ఉంచుకుంటే మనం ఎవరము? అబద్ధికులము, నరక పాత్రులమని జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి ప్రియులారా. చెప్పుగా చూసినట్లు ముగిస్తా. చూడండి, లేవికాండము 19వ అధ్యాయం 11 చూసినట్టయితే, అబద్ధం ఆడకూడదు, బొంకకూడదు. నువ్వు అబద్ధం ఆడి బొంకే వాళ్ళు ఉన్నారు, నేను అనలేదని. అబద్ధం ఆడకూడదు, బొంకకూడదు, అబద్ధ సాక్ష్యం పలకకూడదు. నిర్గమకాండం 20:16 చూసినట్లయితే, అదే సామెతలో 6:27లో కళ్ళలాడు నాలుక ఆయనకు అసహ్యం. కళ్ళలాడు నాలుక, కళ్ళలు అంటే అబద్ధాలు ఆడే నాలుక ప్రభుకి అసహ్యం అనే వాక్యాలు చదువుతూ కూడా అబద్ధమాడి బొంకి విశ్వాసులు కూడా దేవుని హృదయాన్ని దుఃఖపరుస్తున్నారండి. అబద్ధమాడి బొంకి దేవుని హృదయాన్ని కూడా ఏం చేస్తున్నారు? దేవుని హృదయాన్ని దుఃఖపరుస్తున్నారు. కనుక దయను సత్యమును కంఠభూషణముగా ధరించుకోమని బైబిల్ గ్రంథం బోధించుతుండగా, మెడలో గొలుసు ఎలా నిత్యము మెడలో ఉంటుందో ఆ విధంగా సత్యాన్ని ధరించి అబద్ధాలను విసర్జించమని ఎఫెసీ 4:15లో సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయములను ఎదుగుటకు ప్రభువు సహాయము చేస్తాడు. ఎప్పుడు సత్యము చెప్పుచు నువ్వు క్రీస్తు వలె ఉండాలి అంటే, నువ్వు సత్యం చెప్పుతూ క్రీస్తు వలె ఉండాలి అంటే, అన్ని విషయాలు ఎదగాలంటే దేవుడు నీకు తప్పనిసరిగా సహాయం చేస్తాడు. ఎప్పుడంటే నువ్వు అబద్ధాలు ఆడకుండా, బొంకకుండా, నీ సహోదరుని ప్రేమించకుండా, ఇవన్నీ లేకుండా నీవు జీవిస్తున్నట్లయితే దేవుడు ఏం చేస్తాడంట? అన్ని విషయాల్లో క్రీస్తు వలె నువ్వు ఎదుగుటకు ప్రభువు సహాయం చేస్తాడంట ప్రియులారా. కాబట్టి మనము అబద్ధం ఆడకుండా ఉండాలని దేవుని వాక్యము తెలియజేస్తుంది. ఈ విధంగా మన యొక్క జీవితాలను మార్చుకుంటకు ఈ లెంటు డేస్లో మరి ఈ యొక్క అబద్ధాలను కూడా ఎవరైతే ఈ విధంగా జీవిస్తున్నారో వీటిని కూడా విసర్జించాలని, ఇవన్నిటిని తొలగించుకొని వారు మరి చక్కని జీవితాన్ని జీవించాలనే ఉద్దేశంతో నేను ఈ వాక్యాన్ని ఎన్నుకున్నాను. కాబట్టి ఈ విధంగా అబద్ధాలను మన నుండి తొలగించుకునే వారిగా ఉందాం. ఈ విధంగా జీవించడానికి మన పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధురా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదముస్తోత్రము దేవా. ప్రభా తండ్రి, ఇందుకు నేను ప్రభా నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నైనా మీకు వందం తెలియజేసుకుంటున్నాం ప్రభా. తండ్రి, అబద్ధం ఆడవద్దు, బొంకవద్దు అని చెప్పి తెలియజేస్తున్నావు నాయన ప్రభా. తండ్రి నాయన మరి అదే నాయన ప్రభా, ప్రతి ఒక్కరూ నాయన ప్రభా ఈ యొక్క వాక్యం విని తండ్రి వారిలో మార్పు కలుగుటకు నీ కృప దయచేయండి నాయన ప్రభా. మారు మనసు వారిలో కలుగుటకు నీ కృప అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామములో బ్రతిమాలి వినమ్ముగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు
కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మిక సహవాసము సకల దేవుళ్ళ సదాకాలము ప్రభా తండ్రి ఎంతమంది అయితే ప్రభా వాక్యం విని ఉన్నారు ప్రతి ఒక్కరికి తండ్రి తోడు నిలిచేయడం గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్.